సభకు నమస్కారం. ప్రవీణ్ ఒకసారి ఈరోజు మా గాన గంధర్వులు పద్మ విభూషణులు బాలు గారిని స్మరించుకుంటూ ఉదయం 8:30 నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా నిరంతరాయంగా నిరాటంకంగా 12 గంటల పాటు పాటలు పాడడం అనేది చాలా చాలా అసాధారణమైన విషయం. దానికి సంగీత ప్రతిభ సంగీత ప్రజ్ఞతో పాటు శారీరక దృఢత్వం శారీరక పటుత్వం కూడా ఎంతో అవసరం. ఈ రెండు ఉన్న వ్యక్తి మా ప్రవీణ్. అఖండమైన అమేయమైన అప్రమేయమైన ప్రజ్ఞ ప్రవీణ్ సొంతం. ఉదయం నుంచి మీరు పాటలు వింటూనే ఉన్నారు. చాలా సుమధుర భరితంగా అట్లాగే ప్రజారంజకంగా సమ్మోహనకరంగా ఇతను పాడే ఉంటాడు. ఖచ్చితంగా నా సంపూర్ణమైన విశ్వాసం. ఇవన్నీ కలిసి ఒక్క మాటలో చెప్పాలంటే ఇతని కార్యక్రమం ప్రవీణుల విందుగా కొనసాగిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనాడికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 3 పురస్కారాలు ఇచ్చారు. ఆ పురస్కారాలకు సంబంధించిన బ్యాడ్జ్లు వేస్తూ ఆ పురస్కారాలు ఇస్తున్నప్పుడు ఏదో యుద్ధరంగంలో ఒక సైనికాధికారికి ఇస్తున్నట్టుగా అన్ని బ్యాడ్జ్లు కనబడ్డాయి. ఈ 3 పురస్కారాలే కాకుండా ఈ తెలుగు వండర్ జీనియస్ కాకుండా చంద్రబోస్ హార్ట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఇతనికి ఇస్తున్నాను. ఎందుకంటే 102 పాటలు పాడిన తర్వాత మళ్ళీ వచ్చి నేను కూర్చుంటే మళ్ళీ దాదాపు ఒక 6-7 పాటలు మళ్ళీ ఒక మెడ్లీలాగా ఎంత మధురంగా పాడారంటే గొంతు అలసిపోలా అలుపురాలా ఎక్కడ కూడా అశక్తత కనబడలేదు. తన గొంతులో కూడా ఎంత అందంగా పాడాడు. మళ్ళీ అంతే గమకాలు సంగతులు ఎక్కడ కూడా తొణక్కుండా బెనక్కుండా ఆ ధారను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే ప్రవీణ్ చాలా మంచి గాయకుడు. చెప్పాను కదా తన గురించి. తను వ్యక్తిగతంగా నాకు బాగా పరిచయం. కానీ సినిమా రంగంలో తనకు రావాల్సిన గుర్తింపు ఇంకా రాలేదు. అయినా కూడా నిరాశపడక నిరుత్సాహపడక ఎక్కడ కూడా వెనక్కి అడుగేయకుండా తన మార్గాన్ని తనే నిర్మించుకున్నాడు. తన అవకాశాలని తనే సృష్టించుకున్నాడు. మనం దేవుళ్ళు స్వయంభూ అంటాం కదా. ఆ విగ్రహాలు ప్రతిష్ఠించకుండా తనంతట తానే దేవుడు కొలువై ఉంటే ఆ దేవుడిని స్వయంభూ అంటాం. అట్లాగే తన అవకాశాలు తన మార్గాన్ని తనే నిర్మించుకొని సృష్టించుకున్న ప్రవీణ్ను సంగీత స్వయంభూగా నేను అభివర్ణించడంలో ఏమాత్రం వెనకాడట్లేదు. ఇది అతిశయోక్తి కాదు. మనస్ఫూర్తిగా నీకు భగవంతుడు ఇంకా ఎన్నో అవకాశాలు నీకు నువ్వే ఇచ్చుకునేంతగా ఆ శక్తి ఆ సామర్థ్యం నీలో ఇంకా కలగాలని పెరగాలని నువ్వు. ఎందుకంటే తన అవకాశాలు సృష్టించుకొని తన ఒక కార్యక్రమాన్ని నిర్వహించి తను కొంతమంది గాయకులను ప్రోత్సహిస్తున్నాడు. చూడండి ఎంత విశాలమైన హృదయం, ఎంత మంచి ఉద్దేశం. అట్లాగే ఈరోజు నేను 2 గాయనిమణులను తనకి చెప్పాను. శ్రావణి అనే ఒక అమ్మాయి, కల్పన మా పాడుతతే కల్పన. ఇద్దరికి చెప్పగానే తను తప్పకుండా గురుగారు పాడిస్తా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ సభలో పాడే అవకాశాన్ని నీతో పాడే అవకాశాన్ని కల్పించినందుకు మనస్ఫూర్తిగా నీకు నా ధన్యవాదాలు. బాలుగారి గురించి నాకు బాలుగారు అంటే మేమిద్దరం బాలుగారి భక్తులం. ఒక రకంగా చెప్పాలంటే బాలుగారు మాకు దైవంతో సమానం. నా మొదటి పాట మంచుకొండలో చంద్రమా తాజ్మహల్లో పాడింది బాలుగారి. అట్లాగే త్వరలో రాబోతున్న నా మీద ఒక పుస్తకం వస్తుంది, దాని పేరు చంద్రగీతం. ఆ పుస్తకానికి ముందు మాట రాసింది బాలుగారి. దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఆయన రాసిన ఆఖరి ముందు మాట నాకే. ఈ సందర్భంగా బాలుగారు మంచుకొండలో చంద్రమా నా మొదటి పాట పాడారు. అట్లాగే ఆయన చివరి పాట నేను రాసిన పాట ఏంటంటే మా ఇద్దరు కలయికలో వచ్చిన చివరి పాట. ఆ పల్లవి ఏంటంటే నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే, నీరు లేనిదే ఏరు లేదులే, శోకం లేనిదే ప్రేమ లేదులే, నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే. మమ్మల్ని వీడి ఎటో వెళ్ళారు, ఆయన్ని వీడి ఎటూ వెళ్ళలేకపోతున్నాం మనం. అది అంతరార్థమేమో. నేను ఆ సందర్భానికి రాసిన పాట మనందరి బాలుగారి భక్తులమైన మనందరినీ కూడా ఒక అనుసంధానం చేసే భావం అంతరార్థం అందులో ఉందేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అట్లాగే ప్రవీణ్
ఇంకా మనస్ఫూర్తిగా ఇలాంటి రికార్డులు ఎన్నో నీ సొంతం కావాలని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించగలిగే శక్తి సామర్థ్యాలు భగవంతుడు నీకు మెండుగా ఇవ్వాలని, నీ కార్యక్రమ నిర్వహణలో నీకు చేదోడు వాదోడుగున్న జ్యోతిని, అట్లాగే విజయలక్ష్మి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించి పులకించిపోయిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు. అట్లాగే దగ్గరుండి మన ప్రవీణ్కి పురస్కారాలు అందించిన మీ అందరి పెద్ద మనసును మరొక్కసారి అభినందిస్తూ, ఈ సందర్భంగా మిమ్మల్ని కలిసే అవకాశం నాకు వచ్చినందుకు ఆనందపడుతున్నాను.